నేటి ముఖ్యాంశాలు. 6 హత్యలు చేసిన సైకో కిల్లర్ను రిమాండ్కు తరలించిన తాండూరు పోలీసులు. విద్యుత్ అధికారులు కోర్టునైనా గౌరవించండి అని కోరుతున్న జీపీఏ హోల్డర్ నయీం ఖాన్. డిసెంబర్ 9 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. తాండూరులో దమ్మున్న ఏకైక లోకల్ ఛానల్ సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎలాంటి ఆధారాలు లేకుండా 6 హత్యలు చేసి 7వ హత్య కేసులో ఈ సైకోను తాండూరు పట్టణ పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. తాండూరు పట్టణంలో అదృశ్యమై హత్యకు గురైన సర్వాబి వయస్సు 42. సర్వాబి అడ్డా కూలీగా పనిచేసేది. గత నెల 29 నుండి తన ఇంటి నుండి పని కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. సర్వాబి భర్త మహమూద్ ఫిర్యాదు మేరకు తాండూరు పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాండూరు పట్టణ పోలీసులు సిఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా సర్వాబి అదృశ్యమైన దృశ్యాలను ఛేదించారు. తాండూరు పట్టణంలోని అడ్డా వద్ద అల్లీపూర్ గ్రామానికి చెందిన దారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాలకిష్టప్ప వయస్సు 55. తనతో పాటు సర్వాబి వెళ్లిన వీడియోలను పోలీసులు పరిశీలించారు. పెద్దెముల్ మండలం తట్టేపల్లి అడవి ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెను చీరా కొంగుతో హత్య చేసి ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ 1000 రూపాయలు వెండి వస్తువులతో పాటు అల్లీపూర్ పరాలై వెళ్లిపోయాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించగా మాలకిష్టప్ప తన నేరాన్ని ఒప్పుకున్నారు. మాలకిష్టప్ప ఇలా ఓ సైకోగా మారి హత్యలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 హత్యలు, యాలాల్, దారూర్, తాండూర్ 3 పోలీస్ స్టేషన్లో 6 హత్యా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2021 నుండి 2023 వరకు 2 సంవత్సరాల పాటు జైల్లో కూడా గడిపాడని, ఇటీవలే బయటికి వచ్చి మళ్లీ ఇంకో హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 7వ హత్య సర్వాబిని చేయడంతో పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరించి తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్, సిఐ రాజేందర్ రెడ్డితో పాటు దర్యాప్తు ప్రారంభించి అన్ని విషయాలను ఆయన మీడియా ముందు ఉంచారు. హంతకుని దగ్గర ఉన్న మృతురాలి సెల్ ఫోన్, చైనాలతో పాటు 1000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. చైనాలో ఒకటి 1000 రూపాయల అమౌంట్. గతంలో కూడా చేసినవన్నీ కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ గురించే వ్యక్తులు చంపుతూ ఉంటాడు. అంటే మహిళలే టార్గెట్ మహిళలే. అడ్డా మీద కూలీలను అట్లా తీసుకుపోయి చెప్పింది కూడా 6 మహిళలే. పని కోసం తీసుకెళ్ళినాడు సార్. అవన్నీ కూడా గతం దారూర్లో మన యాలాల్లో కూడా అయిందండి. యాలాల్లో కూడా అయింది. గుజరాత్లో 3 అయినాయి, యాలాల్లో 1 అయింది, దారూర్లో 1 అయింది. అంటే అత్యాచారం ఇంతకుముందు రిపోర్ట్ కాలే. ఇందులో కూడా అత్యాచారం అయినట్టు దొరకలేదు. కాకపోతే ఆయన సైకో టైప్ ఉండి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియని టైప్లో ఉంది. ఎన్ని సంవత్సరాలు సార్ నిందితు? ఈయనకు 55. ఇక్కడ అడ్డా కూలికి వస్తాడు, అక్కడ రావడం జరిగింది. అందులో సర్వాబి అనేట ఆమె 42 ఇయర్స్ పనికని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పేసి 29వ తారీఖు నాడు బయటకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి. పనికని వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పి అతను కంప్లైంట్ ఇస్తే మహమూద్ కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఆ తర్వాత దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో ఆమె ఎక్కడ వెళ్ళిందనే విషయాలు, తర్వాత ఆమె ఫోన్ లొకేషన్ అవన్నీ కూడా తీసినా కానీ ఆమె అప్పటికే 29th రిపోర్ట్ మిస్సింగ్ అయిపోయి ఫస్ట్ నాట్ రిపోర్ట్ అయినా 2 days గడిచిపోయింది. అప్పటికి రాలేదు. మళ్ళీ అన్ని విధాలు ప్రయత్నం చేసినా ఆమె లొకేషన్ దొరకట్లేదని ఉద్దేశంగా సీసీ కెమెరాలతో చెక్ చేయడం జరిగింది. రాజేందర్ ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అందరు కూడా సీసీ కెమెరాలు వెతికితే ఒకచోట ఈ నేరస్తుడు ఆమె ఇతనితో కలిసి వెళ్తున్న రికార్డ్ అయ్యింది. దాని ద్వారా అతన్ని ఎవరు అనేది గుర్తుపట్టడం జరిగింది. అతను గుర్తించిన తర్వాత అతను దారూర్ మండల్కి సంబంధించిన కిష్టప్పగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేయడంతో నిన్న అతను చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. తీసుకెళ్ళి తట్టెపల్లి దగ్గర ఈ ఐటమ్స్ గురించి చంపేసి ఈ ఐటమ్స్ ఎత్తుకుపోయానని చెప్పాడు.
వెంటనే వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టారని చెప్తే ఇంటికి కూడా వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో ఈ ఐటమ్స్ అన్నీ దొరకడం జరిగింది. తర్వాత అతనే ఆ ఇంటి నుంచి మళ్ళీ ఆ తట్టపిల్ల అడవిలోకి తీసుకెళ్ళి ఆమె ఏదైతే హత్య చేశాడో చాలా దూరంగా ఉంది, అది ఆ 2-3 గుంటలు దాటిన తర్వాత ఆమె డెడ్ బాడీ ఉంది. అక్కడ అతను చూపించిన విధంగా వెతికితే అక్కడ డెడ్ బాడీ దొరికింది. దాని ద్వారా మేము రిక్వెస్ట్ చేసి ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇతను గతంలో కూడా 6 మర్డర్ కేసులు చేశాడు. గతంలో 6 సార్లు కూడా దొరికి అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళొచ్చాడు. ప్రస్తుతం 5 కేసులు కొట్టేస్తే 1 కేసు ఇంకా నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 7వ మర్డర్ చేశాడు సేమ్ కరెక్ట్. ఇంకా మనకు దృష్టికి రాని కూడా కొన్ని ఉన్నట్టు తెలిసింది. ఇంకా 2-3 మర్డర్స్ ఏవో ఎక్కడో చేసినట్టు. ఈయన సామాన్యంగా ఒప్పుకోడు, చేస్తాడు మర్డర్ చేసిన తర్వాత సామాన్యంగా ఒప్పుకోడు అనమాట. ఆ విధంగా అంటే మనకి ఇక్కడ ఆధారం సీసీ కెమెరా ఉంది కాబట్టి మనకు ఈజీ అయింది. సీసీ కెమెరాల ద్వారా మనం అతన్ని గుర్తుపట్టడం ద్వారా ఈ కేసు మనం పరిష్కరించడం జరిగింది. కానీ ఇట్లాంటివి ఏ ఆధారాలు లేని కొన్ని మర్డర్ కేసులు ఉన్నట్టు తెలిసింది ఈ మధ్య మనకు ఇది చేస్తున్న క్రమంలో. కాబట్టి దానిలో కూడా మళ్ళీ ఆధారాలు సంపాదించి ఆయా పోలీస్ స్టేషన్లలో మళ్ళీ డెవలప్మెంట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇవి కేసులన్నీ కూడా మేము జడ్జి గారికి వారి కేసులో గ్రావిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇతను బయట రాకుండా తొందరగా విచారణ చేసి ఇతని పైన శిక్ష పడేటట్టు చేస్తాం. ఇక్కడ నుంచి ఎట్లా తీసుకెళ్ళాడు? అంతరం అవతల ఉంది, అక్కడ నుంచి బస్సులో వెళ్ళిపోవాలంటే వాళ్ళ భర్త కూడా ఆ రోజు ఫోన్ చేసి చెప్పింది, అంతరం అవతల ఏదో పని ఉందంట వెళ్తున్నా అని చెప్పింది ఆమె ఆ రోజు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం సార్? హిందుత్తుడు ఏం లేదు, తాగి భార్య పిల్లలే, భార్య ఉంది అక్కడ, భార్యలో ఉంది. కేసు అయిందని మళ్ళీ తెలిసినాక ఆమె మళ్ళీ ఇంట్లో లేదు. వరుసగా అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం చాలా ఎవిడెన్స్ చాలా ఉంది. సీసీ కెమెరాలది, తర్వాత ఈ ఐటమ్స్ దొరకడం ఆయన వాళ్ళ ద్వారా, తర్వాత అక్కడే అతను అడవిలో అతను చూపిస్తేనే దొరికింది కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఎవిడెన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుత కేసు బలంగా ఉంది. రాజేందర్ ఆధ్వర్యంలో ఇది చక్కగా ఇన్వెస్టిగేట్ చేశారు. అదేవిధంగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఈసారి ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడే అవకాశాలు. స్టిల్ కంటిన్యూ సార్, రోడ్ షీట్ కంటిన్యూషన్ ఉంది. జైలు పోయి రీసెంట్గా 2 నెలల ముందే బయటకు వచ్చింది. సాక్షి అది ఎవరిస్తున్నారు, జైల్లో ఉన్నాడు. 2021లో పోయి 23లో 2 months బయటకు వచ్చి మళ్ళీ చేసాం. ఇంకా ఈ మధ్య ఈ 2 monthsలో మనకే దొరికింది. ఈ 2 monthsలో ఇంకెన్నో ఉండొచ్చు అని అనుమానం కూడా ఉంది మాకు. చెప్తలేదు. ఇది కూడా చాలా క్రిటికల్గా అక్కడ వేసిన అంటే అక్కడ కొద్ది దూరం వాసన వాసి కట్టుకుని పోవాల్సింది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫీస్ ఇవ్వండి మాకు. తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 52లో కోర్టు నుండి ఎలాంటి తీర్పు రాలేదు. అయినా కోర్టుకు విలువనివ్వకుండా కార్యాలయ నిర్మాణాన్ని రాత్రింబవళ్లు నిర్మిస్తున్నారని వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ విషయంలో దృష్టి సాధించి నిర్మాణాన్ని ఆపాలని జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ కోరారు. मुबारक हमारे रविंद्र रेड्डी साहब और हमारे तांडूर के मनोहर रेड्डी साहब एमएलए कॉन्स्टिट्यूंसी, उनको भी मैं मुबारकबाद दे रहा हूं। आज ये इलेक्ट्रिसिटी के अंदर जो हरकतें हो रहे हैं, सर्वे नंबर 52 ये नवाब लैंड है, ऑलरेडी विकाराबाद में पेंडिंग है। हाईकोर्ट में भी हम अपील को गए हैं वहां पे स्टेटस को के लिए। ये लोग कम से कम डी को ये बोलना चाह रहा हूं, भानु प्रताप क्या हो रहे हरकतें ये? क्यों कोर्ट की भी इज्जत है नहीं है? क्यों कोर्ट की तौहीन कर दे रहे तुम लोग? अरे जस्टिस की तो भी कम से कम इज्जत करिए। कानून है या नहीं है? क्या कांग्रेस आ गई तो खत्म हो गया, हमारा तो माफ है? क्या है ये हरकतें ये? मैं रिक्वेस्ट कर रहा हूं हमारे सीएम साहब से भी, कम से कम ये लोगों को बोला करो कि कानून की इज्जत किया करो, कोर्टों की इज्जत किया करो। मेहरबानी कर हमारे सीएम साहब रविंद्र रेड्डी साहब को मैं बोलना चाह रहा हूं
कितनी गलत हरकतें हैं ये। कोर्ट की भी इज्जत नहीं कर रहे हैं, काम शुरू कर दिए, चोरों के सगा काम शुरू कर रहे हैं वहां पे। हाँ, गलत है ना भाई ये। लिहाजा मेहरबानी करके मैं आपको और एक मरतबा बोल रहा हूँ, ठीक, ये गलत हरकतें कोर्ट में पेंडिंग है, बाद में सफर हो जाएंगे, बाद में सफर होंगे, कानून से हम जैसा आना बराबर आएंगे। आज अच्छा दिख रहा तुम लोगों को, चंद लोगों के बातों में आके काम करा रहे, कोई हाय छोड़े। मैं आपसे, हमारे मनोहर साहब से भी मैं एक रिक्वेस्ट करता हूँ, मनोहर साहब आप तांडू को डेवलप करिए, हमको बहुत खुशी है, लेकिन चंद लोगों के बातों में मत आइए। चंद लोग ऐसे हैं, आपको बातें हुए नीचे ऊंच बात के करके आपको थोड़ा ये कर देते, मिसगाइड करते हैं। आप सबका सुनिए डिसीजन, आप आपके हिसाब से काम करिए, मेहरबानी करके। मैं आप हमारे मनोहर रेड्डी साहब से मैं रिक्वेस्ट कर रहा हूँ, मेहरबानी करके कोर्टों में पेंडिंग है, कहीं प्रॉब्लम ना हो जाए, कहीं लड़ाई ना हो जाए, कोई मारा पीटी ना हो जाए। हम लॉ एंड ऑर्डर हम हाथ में लेना नहीं चाह रहे, हम कानून से आना चाह रहे हैं, एकदम कानून कटे हुए। आज हमारा फायदा उठा रहे हैं लोग, गलत हरकतें हैं। कानून की इज्जत करिए आप, कोर्टों की तो इज्जत करिए आप। क्या फायदा आया लॉयर जो काम, जो पढ़ लिख कर जो लॉयर बनकर जो हमें जिसको अन्याय हो, जो न्याय मिलने के लिए लड़ रहे हैं, तो ये हरकतें करते हैं लोग, जरी भी इज्जत नहीं रख रहे हैं। वही आज कर्नाटक गवर्नमेंट है, अगर कोर्ट में कोई चला गया तो वहां पर इतनी इज्जत रहती है कोर्ट की, कोर्ट बोले तो डर जाते लोग, वो जमीन की काली नहीं हटा सकते। आज क्यों ऐसी हरकतें कर रहे हैं तेलंगाना में, मैं पूछना चाह रहा हूं, कितनी गलत हरकतें हैं ये जो। लिहाजा मैं आपके कान में डाल रहा हूं, हमारे गवर्नमेंट अभी जो सरकार है, कम से कम कानून कोर्ट का मान मर्यादा रखा करो, मेहरबानी कर। हाँ, ये 52 पार्ट है, इसमें गैर जरूरी हरकतें करके कल रात रात चकला मार के फिर कंस्ट्रक्शन शुरू कर रहे हैं, कोर्ट की तौहीन कर रहे हैं। लिहाजा ये काम को रोका जाए, फाइनल में तक आप मेहरबानी करके आप ये काम को रोका गया तो मेहरबानी हो जाएंगी। हमारी डी से भी मैं रिक्वेस्ट कर रहा हूँ बानो प्रसाद से, हाँ, मैं नहीं अगर समझ में आ रहा तो हम कंटेम्प्ट ऑफ कोर्ट में डालेंगे, कोर्ट जारी है, केसेस तो जारी है, इंशाल्लाह बताएंगे, लेकिन गलत हरकतें हैं लोगों के बारे में बताइए आप मेहरबानी करके। जय हिंद, जय तेलंगाना। కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే 6 గ్యారంటీ పథకాలను అందులో ముఖ్యమైనది రేపు శనివారం డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం రోజు తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఆర్టీసీ సీఎండీ సజ్జనార్తో అన్ని డిపోల మేనేజర్లకు వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అనంతరం తాండూరు డిపో మేనేజర్ సమతారెడ్డి తమ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఆడపిల్లలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రమంతా ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని సిబ్బందికి సమతారెడ్డి సూచించారు. ఇందాక జూమ్ మీటింగ్ జరిగింది ఎండి గారితో. మీ అందరికీ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ దాంట్లో కండిషన్స్ ఏంటంటే ఓన్లీ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్లో లేడీస్ అందరినీ కూడా ఎన్ని కిలోమీటర్స్ వరకు అయినా సరే ఉచితంగా తీసుకెళ్ళాలి. కొన్ని ఉండుంటాయి కదా 30 కిలోమీటర్ల వరకే అనుకొని అట్లా అనుకున్నాం. సో అట్లా ఏం లేదు, పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ ఎన్ని కిలోమీటర్స్ వరకు అయినా సరే వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఏదన్నా తెలంగాణ సైడ్ నుండి అని ఎలక్షన్ కార్డ్ కానీ వాళ్ళ రేషన్ కార్డ్ కానీ, రేషన్ కార్డులో అయితే ఫ్యామిలీ మొత్తం, ఆధార్ కార్డ్ ఏదన్నా చూపిస్తే. బట్ ఇది కూడా పర్టికులర్గా ఒక వారం రోజుల వరకు మీరు ఐడెంటిటీ కార్డు కూడా చూపించండి అని ఏం ఫోర్స్ చేయొద్దు, ఎందుకంటే తెలిసిపోతుంది కాబట్టి అలో చేయండి. ఎందుకంటే ఈ టైంలో చాలా రష్ ఉంటుంది. ఆల్రెడీ మనకి గవర్నమెంట్ స్టార్ట్ అయిన నెక్స్ట్ డే నుండే ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుండి ఉచిత ప్రయాణం, రేపటి నుండి ఉచిత ప్రయాణం అని ఆల్రెడీ అందరికీ మీకు వస్తున్నాయి, ఫోన్స్ మాకు వస్తున్నాయి. సో రేపు పర్టికులర్గా అది అడిగామంటే కొంచెం గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక వారం రోజుల వరకు వాళ్ళు కొంచెం ఫ్రీ, ఇది కామన్ అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ ఏదన్నా పెట్టగానే తొందర బాగుంటుంది అందరికీ. సో ఇది కామన్ ఎప్పటికీ కూడా ఉంటుంది కదా అని అనుకొని వాళ్ళు కూల్ అయిపోయే వరకు మీరందరూ కూడా ఐడెంటిటీ కార్డ్స్ అట్లా అడగకండి, చూస్తారు తెలిసిపోతుంది. సో తీసుకెళ్ళండి. దీంట్లో ట్రాన్స్జెండర్స్, హిజ్రా వాళ్ళకు కూడా అలోడే. సో వాళ్ళని కూడా ఇది కాదు అది కాదు అట్లాంటి క్వశ్చన్స్ ఏవి కూడా రావద్దు మీకు, వాళ్ళని కూడా దీంట్లో అలో చేయండి. వాళ్ళు వస్తే సో కిలోమీటర్స్ అండ్ బియాండ్ దట్ ఏదైతే సూపర్ లగ్జరీ మన దగ్గర రాజధాని కంటెంట్ ఉందో దాంట్లో మాత్రం అలౌడ్ కాదు. క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఏమన్నా రావచ్చు, బస్సెస్ ఎక్కువ ఇవ్వమని రావచ్చు, ఏదైనా కానీ మీ దగ్గర చాలా ఓపిక అవసరం ఇప్పుడు ఎక్కించుకోవడంలో. మరి రేపు మాత్రం టికెట్ ఉండదు. మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి పేరుతోటి టికెట్ వస్తుంది. అది ఇంకా ప్రింటింగ్ కాలేదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ అయ్యి మన దగ్గరకు వచ్చడానికి ఎన్ని డేస్, 3 days పట్టవచ్చు, వారం రోజులు పట్టవచ్చు. అంత లోపల మాత్రం మీరు మీ ఎస్ఆర్లో ప్రతి ట్రిప్కి సంబంధించి అందాక గెస్ట్ చేసన్నా కానీ ఎందరు లేడీస్ ఎక్కిండ్రు అనేది ఖచ్చితంగా
నోట్ చేయాలి. ఓకే, కంపల్సరీగా అప్ అండ్ డౌన్లో ట్రిప్ వైజ్ ఈపీకే వేసినట్టు ప్రతి ట్రిప్ వేసేసుకోండి, రాసేసుకొని ప్రతి ట్రిప్లో రఫ్లీ ఎస్టిమేటెడ్గా వేసేసన్నా పెట్టండి. మీతో అయితే మాత్రం కౌంట్ చేసేయండి. కౌంట్లెస్గా చాలామంది ఎక్కిను మేము కౌంట్ చేయలేకపోయినామంటే మీరు ఎస్టిమేటెడ్గానే ఇవ్వండి. ఎందుకంటే ఇది మనం మొత్తం ఫ్రీ కాదు, చాలా కష్టపడి ఆర్టీసీని ఈరోజు సస్టైన్ చేసుకునే స్టేజ్లోకి వచ్చింది. బట్ గవర్నమెంట్ నుండి కూడా మనకి ఈ లేడీస్ సీట్స్ అన్నిటికీ కూడా ఏదైతే టికెట్ పంచ్ చేస్తారో దాని అన్నిటి కూడా రీయింబర్స్మెంట్ వస్తుంది. బస్ పాసెస్ స్టూడెంట్స్ మనం ఏం ఫ్రీ తీసుకెళ్ళాం, వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రీ ఇస్తాం కానీ దేర్ ఆఫ్టర్ మనకు గవర్నమెంట్ నుండి ఫండ్ వస్తుంది. సో దీనికి కూడా కంపల్సరీ మనం వాళ్ళకి క్యాలిక్యులేషన్ వాళ్ళకి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఈ టికెట్స్ వచ్చే వరకు, టికెట్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ టీంలో కౌంట్ ఏర్పడిపోతుంది. అంతవరకు మాత్రం మీరు ఎస్ఆర్లో రాయండి. బట్ రేపటి నుండి మాత్రం ఆధార్ కార్డ్ కానీ ఐడెంటిటీ కార్డ్ ఏది అడగొద్దు, ఏమీ అనకుండా అన్లిమిటెడ్గా ఎన్ని ఎక్కినా తీసుకెళ్ళండి. కొంచెం ట్రాఫిక్ ఇంకా ఎక్కువైపోయి ఒకవేళ కిలోమీటర్స్ మనం ఇంకా ట్రిప్లు ఎక్కువ ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా సేమ్ మనం ఎప్పుడు చెప్తున్నాం 2 రూపీస్ పర్ కిలోమీటర్ అదనంగా ఇస్తున్నాం కదా పండుగల టైంలో అప్పుడు. సో అట్లా ఆపరేట్ చేయడానికి ఒక వారం 10 రోజులు మీరు కూడా మెంటలీ ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు కార్తీక మాసం అయిపోతుంది, ధనుర్మాసం, టెంపుల్స్కి ఎక్కువ పోయే ఛాన్స్ ఉంటుంది. అందరూ ఏంది ఈ గుడికి పోదాం, ఇప్పుడే మొక్కులని వాళ్ళకి గుర్తొస్తాయి. సో ఈ ఓపికనంతా కూడా ఎప్పటికీ 4-5 ఇయర్స్ ఉంటుంది. అది కొంచెం అది మైండ్ సెట్లో సెట్ కానీ కూడా టైం పడుతుంది. అందరు ఏదో ఫ్రీ అనగానే అందరూ ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటూనే ఉన్నారు. సో టీచర్స్ కానీ ఎవరన్నా టీచర్స్, ఎంప్లాయీస్ ఈ మధ్యన ఆటోలలో బాగా ఎక్కేవాళ్ళు, ఆటోస్ జనరల్గా ఆటో ట్రిప్స్ చూస్తుంటే దాంట్లో ఎక్కువ లేడీసే కనబడతారు. సో అదంతా కూడా రేపటి నుండి బస్సెస్కి కన్వర్ట్ అవుతుంది. సో ఓపిక మనకు అవసరం. మీరు ఏది ఉన్నా కానీ తీసుకెళ్ళండి. డ్రైవర్స్ మెయిన్గా సేఫ్టీ రిలేటెడ్గా కూడా ఖచ్చితంగా మీరు అవసరం. ఎక్కువ అయిపోయింది కదా అని ఆ క్యాబిన్ ఉంటుంది కదా, డ్రైవర్ క్యాబిన్కి పార్టీషన్ ఉంటుంది, దాని లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకండి. ఎందుకంటే దీని ఇష్యూలో నేను ఆ కొండగట్టు ఇష్యూ చెప్పాలనుకుంటాను. కొండగట్టు ఇష్యూలో మెయిన్గా అదే అయింది. డ్రైవర్ క్యాబిన్లో అలో చేయడం వల్ల డ్రైవర్ మీద ప్యాసింజర్స్ స్పీడ్ బ్రేకర్లో పడి డ్రైవర్కి కంట్రోల్ లేకుండా పోయింది. అది ఆ కొండగట్టు ఇష్యూలో అది బస్సు ఇప్పటికీ అక్కడే ఉంది 6 ఇయర్స్ అయినా కానీ. సో అట్లాంటి ప్రాబ్లం బాగా అవుతుంది. ఎందుకంటే రద్దీ బాగా అయిపోతారు. ఎక్కేసరికి క్యాబిన్లోకి వస్తాం, బానెట్ మీద ఎక్కొద్దా అంటారు. ఎట్టి పరిస్థితుల్లో బానెట్ మీద అలో చేయకండి, బాగా క్రౌడ్ అయిపోతుంది. సో ఫుట్బోర్డ్ వాళ్ళు దిగే వరకు కూడా, ఎందుకంటే ఫస్ట్ ఎక్కిన వాళ్ళు లాస్ట్లో ఉండొచ్చు, వాళ్ళు దిగే వరకు కూడా బస్ మూవ్ చేయకుండా అట్లా కంట్రోల్ చేసుకోండి. సైడ్ మిర్రర్స్లో చూసుకోవడం, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో రేపటి నుండి రిస్క్ కండక్టర్కి ఎంత ఉంటుంది, డ్రైవర్ కూడా అంతే ఉంటుంది. కొంచెం టు అండ్ ఫ్రో ముందు వెనుక అన్నీ చూసుకొని ఏ పాయింట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఛాన్స్ ఇవ్వకుండా. ప్లస్ ఏదన్నా మీడియా వాళ్ళు కానీ పబ్లిక్ నుండి కానీ ఫోన్స్ వచ్చినా అక్కడ మాట్లాడినా కానీ ఎక్కడ మన నెగటివిటీ ఏం మాట్లాడకండి, నిరుత్సాహపడకండి. మీరు కూడా ఎటు పోదు ఆర్టీసీ బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆర్టీసీ వాళ్ళతోటే. ఆల్రెడీ కొన్ని న్యూస్లో కూడా చూస్తున్నారు ఏమేమి వస్తున్నాయి, మనకేం వస్తాయి, పిఆర్సీ వస్తుందని అన్నీ కూడా వస్తున్నాయి. సో అన్నిటికీ మనం మంచి సూచకంగానే తీసుకొని మీరందరూ కూడా ఇదివరకు ఏదైతే కష్టపడ్డారో ఆర్టీసీని గట్టెక్కించుకోవడానికి అదే స్పిరిట్ కంటిన్యూ చేయండి. ఓకే, ఎంప్లాయీస్ ఇప్పుడు రేపటి నుండి ప్రతి ఎంప్లాయీ ఒక్క నిమిషం ఆగండి. సో మీకు చాలా ట్రాఫిక్ జరుగుతుంది రేపటి నుండి. ఓన్లీ ఇప్పుడున్న లేడీస్ ఎక్కరు, ఆటోస్ మొత్తం రేపటి నుండి ఇలిసిట్ ఆపరేషన్ మొత్తం కట్ అయిపోతుంది. సో బస్సు వచ్చే వరకు వెయిట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అర్ధగంట కాదు, గంట అయినా కూర్చుంటారు. మనకు కూడా రిప్రజెంటేషన్స్ ఎక్కువ వస్తాయి, ప్రతి ఊరికి బస్సు ఇవ్వని వస్తారు. ఇవన్నీ రేపటి నుండి అందరు సర్పంచ్లు వాళ్ళు అందరూ కూడా కౌన్సిలర్ నుండి, ఎందుకంటే బస్సెస్. తిరిగి వచ్చే బుట్టంలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.